నమస్తే. దిస్ ఇస్ శౌర్య. ఖమ్మం జిల్లాలో ఒక మహిళ ముగ్గురు శవాలతోని 3 రోజుల పాటు ఇంట్లో ఉన్నారు. అది ఆ కేస్ అసలు ఎలా బయటకొచ్చింది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అసలు ఎవరు ఆ ముగ్గురున? ఆ మహిళ ఎవరు? సో, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి కనుక్కుందాం. చాలా సస్పీషియస్‌గా అనిపించింది. కేస్ డీటెయిల్స్ ఏంటన్నది అప్డేట్ తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం గానీ, బట్ ఇది కొంచెం డిఫరెంట్ కేస్ అనిపిస్తుంది. ఓ మహిళ ముగ్గురు శవాలు అసలెవరు? అసలదా ఏం జరిగింది? మనకి ఒక క్రైమ్ థ్రిల్లర్ గాని, లేకపోతే హారర్ సినిమాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తుంటాము. హ్మ్. ఆహ్, ఎందుకంటే ఇండియాలో కొంత కల్ట్ అనేది కూడా జరుగుతూ ఉంటది. అంటే మతానికి సంబంధించి, కర్మకాండకి సంబంధించి తాంత్రిక విద్యలు ఇలాంటివి కూడా చాలా మంది మీద ప్రభావితం చూస్తుంది. ఆ మధ్య మదనపల్లిలో కూడా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని మళ్ళీ బతుకుతామని నమ్మడం. ఇలాగా మనం చూస్తుంటాం. ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఖమ్మంలో ఆహ్, నేలకొండ పల్లి అంటారు. నేలకొండపల్లి మండలంలో బుషాన్పూర్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏందంటే, పక్కన ఒక రాము అని కనతాల రాము. అతను 35 ఏళ్ళు. అతను ఇల్లు అక్కడ ఉంది. అతనికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు దివ్య, చిన్న ఆహ్, దివ్య తర్వాత వాళ్ళ భార్య పేరు రమ్య. సో, ఇంకో చిన్న కూతురు గూడా ఉందనమాట. దీక్ష అనుకుంటా అమ్మాయి పేరు. సో, వీళ్ళు ఇల్లుంది. సో, మామూలుగా 3 రోజుల నుంచి వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. కనిపించనప్పుడు పక్కింటి వాళ్ళు అడుగుతారు గదా! "ఏమైనాడు మీ భర్త? పిల్లలు కనిపించలేదంటే" భర్తకి హెల్త్ బాలేదు. హాస్పిటల్‌లో ఉన్నాడు. పిల్లలు గూడా అక్కడే ఉన్నారని చెప్పుకుంటా వచ్చింది. అయితే వీళ్ళకి స్మెల్ రావడం మొదలైంది ఇంట్లో నుంచి. పక్కింటోళ్ళకి. ఇంట్లో వస్తే రమ్యని అడిగారు. "ఏంటి మీ ఇంట్లో స్మెల్ ఏదో వస్తుంది బ్యాడ్" అంటే, లేదు 3, 4 రోజులుగా ఇల్లు క్లీన్ చేయట్లేదు. అందరికి ఆరోగ్యాలు బాలేదు గదా! అందుకనే బ్యాడ్ స్మెల్ వస్తుంది" అనేది చెప్పారు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ వచ్చాడు అక్కడికి. వచ్చి తలుపు తెరిస్తే తీయట్లేదు. బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి. అంతకుముందు ఫోన్ చేస్తే కూడా తీయలేదు. దాంతో అతనికి అనుమానం వచ్చి పోలీసులకి ఫోన్ చేశాడు. పోలీసులు వెళ్ళితే ఈమె గడ్డి మందు తాగి స్పృహ తప్పిపోయింది తల్లి. అదే ఆమె రమ్య అనే అమ్మాయి. వాళ్ళ కూతురు కూడా గాయాలు ఉన్నాయి కూతురికి. కూతురు కూడా కండిషన్ బాలేదు చిన్న కూతురు. 2 శవాలు కుళ్ళిపోయిన పరిస్థితిలో రాముది, దివ్య అనే అమ్మాయికి 5 ఏళ్ళు, దివ్య నాయన. వీళ్ళిద్దరికి చనిపోయినారు. వీళ్ళిద్దరేమో తల్లికి ఇంకొక చిన్న కూతురేమో గాయాలతో తల్లికేం గాయాలు లేవు. తల్లి అయితే గడ్డి మందు తాగింది. కూతురికైతే గాయాలున్నాయి బాడీ మీద. ఆహ్, కానీ చనిపోలేదు. సో, ఇమ్మీడియేట్‌గా శవాల్ని తరలించారు. వీళ్ళిద్దరిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ప్రాథమిక వైద్యాన్ని అందించారు. తల్లి రమ్య బతికింది. కూతురు గూడా ప్రాణాలకేం ప్రమాదం లేదంటున్నారు. సో, ఇప్పుడు ఆమెను విచారిస్తున్నారు పోలీసులు. అసలు ఎందుకు జరిగింది? ఏంటి? వీళ్ళిద్దరి మధ్య అయితే గొడవలైతే ఉన్నాయని చెప్తున్నారు భార్యాభర్తల మధ్య. సో, గొడవల కారణంతో ఆమె చంపేసిందా? మరి కూతుర్ని ఎందుకు చంపింది? అనేది ఇంకా బయటికైతే రాలేదు. ఎందుకంటే ఆమె కరెక్ట్‌గా మాట్లాడలేని పరిస్థితిలో ఉందని చెప్తున్నారు రమ్య. సో, అంటే మానసికంగా కూడా ఆమె పరిస్థితి అంత బెటర్‌గా లేదు. సో, ఆమెకి కొంత పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ అది ఇస్తున్నారు. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా క్రైమ్‌లో నేను అనేక సార్లు చెప్తుంటాను. సైకలాజికల్ కౌన్సెలింగ్ అనేది అంత ఎఫిషియెంట్‌గా ఉండట్లేదు. జనరల్‌గా పోలీసులే సైకాలజిస్ట్‌ల అవతారం ఎత్తి వాళ్ళే కౌన్సెలింగ్‌లు ఇస్తుంటారు. కొన్ని ఎన్‌జీఓస్ కౌన్సెలింగ్ సెంటర్‌లను కూడా పోలీస్ స్టేషన్‌లో పెట్టారు గానీ, వాళ్ళు అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చే అమ్మాయిలు కావచ్చు, లేకపోతే అబ్బాయిలు కావచ్చు, వాళ్ళకి ఆహ్, బాగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఏదో ఒక ఈ మధ్య సైకాలజీ అంటే 1 మంత్ కోర్స్, 2 మంత్స్ కోర్స్ కూడా చేసేసి నేను సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇస్తానని ప్రతి ఒక్కడు చెప్తూ ఉంటారు. అంటే ప్రాపర్‌గా నిజానికి మనకు కొత్తగా వచ్చిన బిల్లులో మినిమమ్ 3000 గంటలు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉండాలి. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఉంటేనే సైకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి అనే రూల్ కూడా తీసుకొచ్చారు. అయినా కూడా ఇప్పటికి కూడా మనం చూస్తే చాలా మంది సైకాలజిస్ట్‌లు అవతారం ఎత్తుంటారు గానీ, వాళ్ళు క్లాస్ రూమ్‌లో 3000 గంటలు అనే రిక్వైర్మెంట్ ఏమి ఉండదు వాళ్ళకి. సో, అలాగా చాలా మంది ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో, అందువల్ల ఇటువంటి క్రైమ్స్‌లో అంటే మానసిక
స్థితి బాగా లేకుండా క్రైమ్ చేయడం అనేది ఇండియాలో చాలా పెరుగుతూ ఉంది. అంటే నిజానికి ఇవన్నీ కూడా అర్లీ స్టేజెస్‌లో గాని ఫైండ్ ఔట్ చేసి సైకలాజికల్ గైడెన్స్, సైకలాజికల్ కౌన్సెలింగ్ అని ఇస్తే అర్లీ స్టేజెస్‌లోనే అది నయమయ్యే అవకాశం ఉంది. కానీ చాలామంది తెలీదు. ఒకటి అవేర్‌నెస్ లేదు. రెండవది ట్యాబూ ఉంది. మనకి సైకలాజికల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అందరూ గూడా ఎలా ఆలోచిస్తారు, పిచ్చనేస్తారేమో అనే ఒక భయముంది. అందువల్ల మనం అందరం గూడా మనకి జ్వరమైతే చెప్పుకుంటాం గానీ, నాకు ఈరోజు యాంగ్జైటీ ఉంది, నాకు ఈరోజు డిప్రెషన్ ఉంది, అవును. నాకు ఈరోజు ఆహ్, ఆహ్, ఇంకొక సైకలాజికల్ డౌన్‌లో ఉన్నాను నేనని మనం ఎవరికీ చెప్పం. ఏదో పనుందని చెప్తాం. ఫోను చేసినా మాట్లాడలేదు ఏంటంటే, నాకేదో పనుంది అందుకు కుదరలేదని చిరాగ్గా చెప్తాం గానీ ఉందనో ఏదో అనేస్తాం. ఆ! లేకపోతే అది గూడా చాలా మంది చెప్పరు. నాకు చిరాకుగా ఉండి గూడా ఫోను తీయలేదని చెప్పరు. అలాగా అంటే చిన్న మానసిక సమస్యను గూడా చెప్పుకునే ఒక కండిషన్ లేదు. డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాలనుకోము. అందువల్ల అది పెరిగిపోయి అది బరస్ట్ అవుతుందన్నమాట. సో, ఆహ్, నిజానికి దీని మీద చాలా పుస్తకాలొచ్చాయి. ఆ మధ్య 'ఓడి గెలిచిన మనిషి' అని తొడిమె మల్లారెడ్డి అని ఆయన తెలుగులో బుక్ కూడా రాశాడు. హైదరాబాద్ బుక్ ఫెస్ట్ వాళ్ళు పబ్లిష్ చేశారు గూడా. అంటే ఆయనకి స్కిజోఫ్రెనియా వచ్చి దాని నుంచి ఎలా బయటపడ్డాడు. 4 సార్లు ఆయన ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది చాలా వండర్‌ఫుల్ బుక్ అది. అలాంటివి చదివితే గూడా మనకి మానసిక సమస్యలు ఉన్నప్పుడు అర్లీ డేస్‌లో మనం సైకాలజిస్ట్‌ని కలవాల్సిన అవసరం తెలియజేస్తుంది ఆ పుస్తకం. సో, ఈమెకి కూడా అలాంటి మానసిక స్థితి ఉంది. దీన్ని ఎవరు గూడా దాన్ని అడ్రెస్ చేయకపోవడం అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది. అందుకనే ఆమె శవాలు కుళ్ళిపోయినా గూడా ఉండగలిగిందంటే మామూలోళ్ళైతే ఉండలేరు ఎవరు గూడా. అసలు మామూలుగా శవంతో ఉండడం అంటేనే మనకొక ఒళ్ళు జలదరిస్తది. అలాంటిది ఇంట్లో సొంత భర్త, సొంత కూతురు శవాలు కుళ్ళిపోయి పక్కింట్లో కూడా వాసనెళ్ళే స్థాయికి వెళ్ళినా గూడా ఆమె ఏమీ పట్టించుకోకుండా అప్పుడు కూడా కూల్‌గా వాళ్ళకి సమాధానం చెప్పి హాస్పిటల్‌కెళ్ళాడు భర్త అని చెప్పిందంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదనేది ప్రధానంగా ఉంటది తప్ప మన మీడియాలో చాలామంది ఏందంటే మీడియాలో గాని కామెంట్‌లలో చూస్తే ఈమె దుర్మార్గులు, రాక్షసి ఇంకోటి అంటున్నారు. నిజానికి అలా అనడం ఈజీనే గానీ దాన్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోతే దాన్ని డయాగ్నైజ్ కరెక్ట్‌గా చేయకపోతే అలాంటివి ప్రివెంట్ చేయలేం. ఎప్పుడైనా ఒక సంఘటన అని మనం ఎందుకు కరెక్ట్‌గా డయాగ్నైజ్ చేయాలంటే, అటువంటివి జరగకుండా పునరావృతం గాకుండా ప్రివెంట్ చేయాలంటే, ఏ రకమైన మార్పులు రావాలి సమాజంలో గావచ్చు, లేకపోతే వ్యక్తుల్లో గావచ్చు, ఏ రకమైన మార్పులు రావాలి, ఇటువంటి సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, అర్లీ డేస్‌లోనే దీన్ని ఎలా మనం అడ్రెస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో, ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈమె మామూలుగా అయితే అతను చిన్న చిరుద్యోగి. అతను ఒక ఆన్‌లైన్ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టరు. సో, అతనికి పెద్ద జీతం గాని ఉండే అవకాశం లేదు. ఇవాళ ఇద్దరు ఆడపిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివించుకుంటూ ఈ చిన్న జీతంతో పనిచేయడం అంటేనే చాలా ప్రెషర్ ఉంటది. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యంగా ఉంటాయి. దీంట్లో నుంచి ఎక్కువగా స్త్రీల మీద ఈ డబుల్ బర్డెన్ పడుతుంది. ఎందుకంటే పిల్లల పెంపకం, తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని చూసుకోవడం, ఇవన్నీ స్త్రీ మీదే ఎక్కువ పడుతుంది. దాంతో రెండోది ఆమె ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా వేరే వాళ్ళకి తన సమస్యలన్నీ కూడా చెప్పుకొని ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితి కూడా లేదు. సో, హ్మ్. దీంట్లో నుంచి మానసికంగా ఆమె ప్రెషర్ బాగా పెరిగిపోవడం. మనం చాలా సార్లు చూసాము. ఆ మధ్య ఇక్కడ కూడా హైదరాబాద్‌లో తన ఇద్దరు మగ పిల్లల్ని ఇంట్లోనే తరిమి కత్తులతో పొడిచి మరీ చంపేసింది తల్లి. ఎందుకంటే ఆమెకు కూడా సేమ్ కండిషన్. మానసిక పరిస్థితి సరిలేదు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దానంతా ఈమె ఎక్కువ భరించాల్సొస్తుంది. భర్త మాక్సిమం ఆయన సంపాదనలో గావచ్చు, ఇంకొక రకంగా గావచ్చు ఆయన బయట ఉంటున్నాడు. ప్రెషర్ అంతా వీళ్ళ మీదే ఎక్కువగా పడుతుంది. సో, ఈ ప్రెషర్‌ని తట్టుకోలేక వీళ్ళు ఎక్కడో ఒక చోట బరస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ బరస్ట్ అనేది